అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన పురాణ కథలు కేవలం పాత రోజుల్లో మాత్రమే కాదు, నేటి జీవితంలోనూ మార్గదర్శకాలు. అర్జునుడిలా సంక్షోభ సమయంలో ఆలోచించాలి, ధర్మాన్ని ఎంచుకోవాలి, మన సాక్షిని అనుసరించండి, సౌకర్యాన్ని కాదు. శ్రీకృష్ణుడిలా నాయకత్వం అనేది సేవ చేయటం, ఐక్యత పెంచటం. నాయకుడు ఆదేశించడు, ప్రేరేపిస్తాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఫలితాలను వదిలేయండి, కర్తవ్యాన్ని నిర్వర్తించండి. గీతా సందేశం నేటి మైండ్ఫుల్నెస్. దుర్యోధనుడి కథ ఏం చెప్తుంది? నైతికత లేకుండా విజయానికి అర్థం లేదని, నైపుణ్యంతో పాటు నైతికత కూడా ముఖ్యమని. కుటుంబం అంటే ప్రేమ, కానీ హద్దులు కూడా అవసరం. అర్థం చేసుకోండి, క్షమించండి, కలిసి ఎదగండి. సీతమ్మ ధైర్యం, ద్రౌపది శక్తి, హనుమంతుని అంకిత భావం మనకు మార్గదర్శకం. ప్రతి కష్టం మన శక్తిని మెరిపించేందుకు వచ్చిన పరీక్షే. కర్తవ్యాన్ని భక్తితో చేయండి, అదే నిజమైన ఆధ్యాత్మికత. మీరు ఆధునికంగా, విజయవంతంగా, ఆధ్యాత్మికంగా ఉండవచ్చు. భారతీయ మహాకావ్యాలు నేటి జీవితానికి శాశ్వత మార్గదర్శకాలు. పాత కథలు కాదు, ఇవి మన జీవితానికి ఒక సజీవ మార్గసూత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.